బజరంగ్ దళ్ గోదావరికని పెద్దపల్లి జిల్లా బజరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ పెద్దపల్లి జిల్లా సంయోజక ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. డబ్బాలో చూసినాడ నీళ్ళు అన్నదా ఇప్పుడు మన వీడియో ఇచ్చినప్పుడు చెప్పు. जय श्री राम, जय श्री राम. भारत माता की जय, भारत माता की जय, भारत माता की జై. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభ సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతిని పెంచే విధంగా, వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమం భాగంగా ఈ రోజున గోదావరికని రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం, అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటామో అదేవిధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటుపడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగ్ దళ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని, ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది.